ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పేరిట అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ప్రియ సహోదరులారా, ఈ సమయంలో మనందరము కాసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకొని మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం నుంచి, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనాను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకుని, ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. ప్రభు ఈ వాక్యం మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధాత్ముడు మనందరితో మరి అనేక విషయాలు వాక్యం లోతుగా బోధించి నేర్చుకున్నదని సహాయం చేయను గాక. ఆమేన్. ప్రియ సహోదరులారా, ఈరోజు మనం నేర్చుకుంటున్న పాఠం, మరి అలసిపోతున్నావా? దేనికోసం? నువ్వు అలసిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతున్నావా? దేనికోసం? ఎందుకు నువ్వు అలసిపోయే పరిస్థితి, నీ జీవితంలో అలసిపోయే స్థితి ఎందుకు వస్తుంది అనే దాని గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఈ 12వ అధ్యాయంలో ఏశావును గురించి చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్తూ ఉన్నాడు. చూడండి, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకుని, ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. ఏశావును గురించి మరి పౌలు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్నాడు. దేనికి? ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వపు హక్కును వదిలేసుకున్నాడు. రెండవదిగా భ్రష్టుడు అంటున్నాడు. మూడవదిగా వ్యభిచారి అంటున్నాడు. అదేవిధంగా ఆశీర్వాదం పొందాలని కన్నీళ్లు విడిచినా సరే, ఎంతో గోజారినా ఆ తర్వాత పొందడానికి అవకాశం లేక, మారు మనస్సు పొందే అవకాశం కూడా దొరకక విసర్జింపబడెను అని రాయబడి. ఎందుకని ఏశావు ఇలాంటి పరిస్థితి వచ్చింది? ఏశావుకి ఇలాంటి స్థితి రావడానికి కారణం ఏంటని ఒక్కసారి మనం లోతుగా పరిశీలిస్తే, చూడండి, ఆదికాండము 25వ అధ్యాయము 24వ వచనం నుంచి మనం జాగ్రత్తగా కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండేది. మొదటి వాడు ఎర్రనివాడుగా బయటకు వచ్చను. అతడి ఒళ్ళంతయు రోమ వస్త్రము వలె ఉండెను గనుక అతనికి ఏశావు, రోమము లేక ఎర్రని అను పేరు పెట్టింది. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమను పట్టుకుని ఉండెను గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడిను. మడిమను పట్టుకుని వాడు లేక మోసగాడు అను పేరు పెట్టబడిను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్లవాడు. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసము తినుచుండెను కనుక అతన్ని ప్రేమించను. రెక్క యాకోబును ప్రేమించను. ఒకనాడు యాకోబు కలగూర వంటకం వండుకొనుచుండగా ఏశావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను,
ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగారు. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వం నేడు నాకిమ్మని అడగ్గా ఏసావు, నేను సాగుబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకని యాకోబు నేడు నాతో ప్రమాణం చేయమనను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. ప్రియ సహోదరులారా, ఏశావుకి ఎందుకు ఈ స్థితి వచ్చింది? హెబ్రీయులకు రాసిన పత్రికలో ఎందుకని అతడు భ్రష్టుడిగా కనబడుతున్నాడు, విచారిగా కనబడుతున్నాడు, కన్నీళ్లు విడిచి ఆశీర్వాదం కోసం పరిగెత్తిన ఆ తర్వాత దొరకని స్థితి, మారు మనసు పొందలేక విసర్జింపబడే స్థితికి ఎందుకు వెళ్ళిపోయాడు? రెబ్కా జీవితంలో చూడండి, రెబ్కాను దేవుడు రెబ్కాకు ముందుగానే తెలియజేశాడు, నీ గర్భంలో నుంచి 2 జనములు బయటకు వస్తాయి, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు. మరి దేవుడు అన్ని విధాలుగా ముందుగానే రెబ్కాకు తెలియజేశాడు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనిస్తే, ఈ యొక్క ఏశావు ఏ పని చేస్తూ ఉన్నాడు అంటే, అరణ్యవాసి అనగా వేటాడుట యందు పని కలిగి ఉన్నాడు. ఆయన వేటాడుట యందు ఉన్నాడు. యాకోబు ఎలా ఉన్నాడయ్యా అంటే, గుడారములలో నివసించచ్చు, సాధువై గుడారాల్లో నివసిస్తూ ఉన్నాడు. వేట మాంసం తీసుకొచ్చి తండ్రికి పెడుతూ ఉంటే తండ్రి బాగా తిని ఏశావును బాగా ప్రేమిస్తా ఉన్నాడంట. యాకోబును మరి రిబ్కా బాగా ప్రేమిస్తా ఉంది. అయితే ఇక్కడ మనం నేర్చుకుంటున్న అంశము మరి వారి కుటుంబము అనే అంశం గురించి కాదు, కానీ ఎన్నో వైవిధ్యాలు ఉన్నాయి అక్కడ. వాస్తవానికి దేవుడు తెలియజేశాడు, మరి తన గర్భమును పుట్టిన పిల్లలే, కానీ ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా చూసి, మరి అమ్మ పార్టీ ఒకరు, నాన్న పార్టీ ఒకరు. ఏశావు చూడబోతేనేమో ఇస్సాకు పార్టీ, యాకోబు చూడబోతేనేమో అమ్మ పార్టీ. అంటే మొదట రిబ్కాల యొక్క జీవితం చాలా అందంగా కనిపించినా, మరి పిల్లలు పుట్టిన పరిస్థితి గమనిస్తే తర్వాత వారిద్దరి మధ్య గోడ ఏర్పడినట్టుగా గమనించవచ్చు. ఎందుకంటే ఏశావు వేటాడిన మాంసం తీసుకొచ్చి తండ్రికి పెడుతూ ఉన్నాడు. ఏది మాట్లాడాలన్నా ఏశావుతో మాట్లాడుతున్నాడు. తల్లి కూడా ఏది మాట్లాడాలన్నా ఏది చెప్పాలన్నా యాకోబుకు చెప్తూ ఉంది. మరి వంట వండి పెట్టే పరిస్థితి కూడా ఎవరు చేస్తున్నారు తండ్రి కంటే? ఇస్సాకు, ఏశావు చేస్తా ఉన్నాడు. అంటే ఈ కుటుంబంలో ఎలా ఉంది? రకరకాలుగా పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మరి భేదాలు, అభిప్రాయాలు కనబడతా ఉన్నాయి. అయితే దాని గురించి మనం ఇప్పుడు ధ్యానించడం లేదు. కానీ ఈ ఏశావు చూడండి, వేటకు వెళ్ళి మాంసం తీసుకొచ్చేవాడంట. వేటగాడిగా ఉన్నాడు. ఒకనాడు యాకోబు కలవకూర వంటకం వండుకొని చుండగా ఏశావు అలసిన వాడే పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను అంటున్నాడు. ప్రియ సహోదరులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఏశావుకు ఎందుకు అలసట వచ్చింది? వేటకు వెళ్ళి వేటాడే పనిలో ఉన్నాడు. ఆహారాన్ని సమకూర్చుకోవడానికి వేటాడే పనిలో ఉన్నాడు. రెండవదిగా పొలంలో నుండి వచ్చాడు. దేనికి అలసిపోయిన స్థితికి వెళ్ళిపోయాడు? ఇక్కడ చూడండి, నేను అలసి ఉన్నాను అంటున్నాడు. దేనికి అలసిపోయావయ్యా? లోకములోనికి వెళ్ళి వేటాడడానికి. ఒక రకంగా ఇలా చెప్పుకోవచ్చు, పొలము లోకములోనికి వెళ్ళి తెచ్చుకోవడానికి, లోకములోనికి వెళ్ళి తనకు కావలసిన దాన్ని తెచ్చుకోవడానికి, లోకములోనికి వెళ్ళి కావలసిన దాన్ని తెచ్చుకోవడానికి వేటాడే పనిలో ఉన్నాడు ఈ ఏశావు.
కానీ యాకోబు ఎలా ఉన్నాడంట? గుడార నివాసిగా ఉన్నాడు, గుడారములలో నివసిస్తున్నాడు, సాధువై గుడారములలో నివసిస్తున్నాడు. కానీ ఏశావు జీవితం ఎలా ఉందయ్యా అంటే, అతను వేటయందు ఆసక్తి కలిగి ఉన్నాడు. ఇదిగో పొలములో నుండి వస్తున్నాడు, నేను అలసిపోయి ఉన్నాను అంటున్నాడు. దేనికి అలసిపోయావు? వేటాడడానికి అలసిపోయావు, వేటాడడానికి వెళ్ళి అలసిపోయావు. కానీ నీకేమీ దొరకలేదేమో ఆ రోజు. వేటాడడానికి వెళ్ళి ఏమీ దొరకక ఏశావు తిరిగి వచ్చి తినడానికి ఏమైనా ఉందా అన్నట్టుగా యాకోబుని అడుగుతూ ఉన్నాడు, నేను అలసి ఉన్నాను, ఇదిగో ఆ ఎర్రని కూరలో నుంచి నాకు కొంతలు పెట్టవా. దేనికి అలసిపోయాడు అంటే, ఇదిగో వేటాడడానికి వెళ్ళి. కానీ యాకోబు గుడారంలో ఉన్నాడు, ఏశావు వేటాడడానికి వెళ్ళాడు. ఈరోజు కూడా ప్రియ సహోదరులారా, ఆలోచిస్తే అనేక మంది జీవితంలో విపరీతమైన అలసట, జీవితంలో నెమ్మది లేని అలసిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు చాలా మంది. మరి సేవకుల జీవితంలో కానీ, విశ్వాసుల జీవితంలో కానీ, కుటుంబ జీవితాల్లో కానీ అలసిపోయినట్టుగా కనపడతా ఉంటారు. కారణం ఏమిటంటే ఒకటే, ఇదిగో లోకములోకి వెళ్ళి లోకములో వారు బ్రతుకుచున్నట్టుగా లోకములో ఉన్న స్థితిని చూస్తూ ఆ లోకంలో ఉన్న వారి వలె జీవించడానికి వేటాడే పరిస్థితిలో ఈరోజు అనేక మంది పడిపోతున్నారు. వాస్తవానికి యాకోబు గుడార నివాసిగా సాధువై బ్రతుకుతున్నాడు, కానీ తనకు కావలసిన ఆహారము సమస్తము కూడా సమకూర్చబడుతుంది. కానీ ఏశావు మాత్రము ఎక్కడికి వెళ్ళి సమకూర్చుకుంటున్నాడట? పొలములోనికి వెళ్ళి, అడవిలోనికి వెళ్ళి ఏం తినాలని ఆశపడుతున్నాడంట? ప్రియ సహోదరులారా, ఆలోచించండి. దేనికి ఏం తినడానికి ప్రతిరోజు వెళ్తున్నాడు? మాంసం పైన హెచ్చుగా కోరికలు ఉన్నాయి అతనికి. ప్రతిరోజు వేటాడిన మాంసం తేవాలి, ప్రతిరోజు వేటాడి మాంసాన్ని తెచ్చుకొని తినాలి. ఇది దేనికి సూచనగా కనబడతా ఉందో ఆలోచించేయండి. తను కోరుకున్న జీవితాన్ని తను అనుభవించాలనుకుంటున్నాడు. తనకు నచ్చినట్టుగా తనకు కావాల్సింది తను సమకూర్చుకుంటూ ఉన్నాడు. తన యొక్క ఆలోచనలు నెరవేర్చుకోవడానికి అలసిపోతున్నాడు. తనకు ఏ విధమైన ఆహారం కావాలో దాన్ని సంపాదించుకోవడానికి అలసిపోతున్నాడు తప్ప, యాకోబు అయితే గుడార నివాసి ప్రశాంతంగా సాధువు వలె జీవిస్తూ గుడారంలో ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతుకుతా ఉన్నాడు. మరి ఏశావు ఎందుకు అలసిపోతున్నాడు? ఈరోజు ఏశావు లాంటి స్థానంలో ఒకవేళ నీవుంటే పరీక్షించుకోవాలి. ఉన్నదానితో తృప్తి కలగట్లేదా? దేవుడు ఇస్తాడు, దేవుడు సమస్తము సమకూర్చగలుగుతాడు. ఆయన గుడారంలో మనం నివసించినట్లయితే, ఆయన యొక్క బలిష్టమైన చేతుల కింద మౌనంగా తల వంచినట్లయితే, ఇదిగో అలసిపోయే పరిస్థితి రానివ్వడు ఆయన. దేవుని యొక్క ఇంటిలో దేవుని యొక్క గుడారంలో మనం నివసించే వ్యక్తులుగా ఉంటే సమస్తమును సమకూర్చగలిగిన దేవుడు ఆయన. అయితే ఇక్కడే ఒక చిక్కుంది ఏంటంటే, ఆయన బలిష్టమైన చేతి కిందకు వస్తే ఇదిగో గుడార నివాసిగా, మరి గుడార నివాసిగా దేవుని ఇంటిలో దేవుని మీద ఆధారపడి బ్రతికితే మన ఇష్టాలు, మన కోరికలు, మన ఉద్దేశాలు నెరవేరవు. అందుకే ఈరోజు అనేక మంది వేటకి వెళ్తున్నారు. వారి కోరికలు, వారి ఉద్దేశాలు, వారు అనుకున్నవి సాధించడానికి, వారు కోరుకున్న విధంగా జీవించడానికి, వారి ఇష్టానుసారంగా వారు బ్రతకడానికి ఈరోజు ఏశావు వలె పొలములోనికి వెళుతున్నారు, వేటకు వెళుతున్నారు.
అలసిపోతున్నారు. సహోదరుడా, సహోదరి, ఆలోచించు. ఒకసారి మనము అపోజిట్ మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఎందుకో వాళ్ళందరూ కూడా చేపలు పట్టడానికి వెళ్ళారు. చేపలు పట్టడానికి ఎక్కడికి వెళ్ళారు? యేసు ప్రభు వారేమో యోహాను రాసిన పత్రికలో, క్షమించాలి, యోహాను సువార్తలో మీరు సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించమని ఆయన తిరిగి లేచు అని కనపడి ఎన్నో విషయాలను వాళ్ళకు బోధిస్తే వీళ్ళు పేతురు మిగతా వారందరూ కలిసి ఎక్కడికి వెళ్ళిపోయారంటే మరలా తిరిగి చేపలు పట్టడానికి వెళ్ళారు. యేసు ప్రభు వారు తమతో ఉన్నప్పుడు సమృద్ధిగా ఏది అవసరమో అది అన్ని వచ్చాయి. ఆయనతో ఉన్నంత కాలము ఏది అక్కడగా ఏదైనా కావాలేమో అన్న పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గర యేసు ప్రభు లేరు. ఆయన తిరిగి లేచి పునరుద్ధరణై వెళ్ళాడు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము ఎలా బ్రతకాలి? మరి ఏమైపోయింది ఆ విశ్వాసం? ఎన్నో మార్లు ప్రభు కనిపిస్తూ, ఎన్నో మార్లు ప్రభు వాళ్ళకు పలకరిస్తూనే వారిని బలపరచడానికి చూస్తూ ఉంటే వారు మరలా వెళ్ళి చేపలు పట్టడానికి వెళ్ళారు. రాత్రంతా వల వేసి కూర్చున్నారు. ప్రభు ఒడ్డున దరి నిలిచి, పిల్లలారా మీ వద్ద ఏమైనా తినడానికి ఉందా? అలసిపోయిన స్థితి, రాత్రంతా అలసిపోయిన స్థితి. వాళ్ళు నిద్ర మేలుకొని వలలు వేసి ఏదన్నా పడతాయేమో చేపలు, ఏమన్నా పడతాయేమో చేపలు. జీవితం మీద భయం, భవిష్యత్తును కూర్చిన భయం. మరి అనేక అద్భుత కార్యాలు చూశారు కదా. వీరి ద్వారా కూడా ప్రభు అద్భుత కార్యాలు చేయించాడు కదా. మరి సహోదరులారా, యేసు తమతో లేడనుకున్నారు వాళ్ళు. యేసు ప్రభుతో ఉన్నంత కాలం మాకు అన్ని జరిగాయి, కానీ ఇప్పుడు మేము మళ్ళా సంపాదించుకోవడానికి వెళ్ళాలనుకుంటున్నారు. కానీ ప్రభు వారితోనే ఉన్నాడని, వారిని ధైర్యపరుస్తూనే ఉన్నాడని, వారిని తమ పని కొరకు సిద్ధపరుచుతున్నాడని వారు గుర్తెరగలేకపోయారు. వారు పరిశుద్ధాపడి పరిపూర్ణంగా ప్రభు నిమిత్తం మరి సర్వ సృష్టికి ప్రకటించే వారిగా తయారై హతసాక్షులయ్యారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు ప్రభు అడుగుతున్నాడు, పిల్లలారా మీ వద్ద తినడానికి ఏమైనా ఉందా? నేను ఏర్పరిచిన పని, నేను మిమ్మల్ని ఎందుకు ఏర్పరచుకున్నానో ఆ పని మిమ్మల్ని చేయమంటే మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? మీ భవిష్యత్తును గురించిన భయం, మీరేదో చెయ్యాలని, బ్రతకడం ఎలా, ఏ విధంగా బ్రతకాలి, యేసు ప్రభు మాతో లేడు కదా అనే ఆలోచనతో వాళ్ళు వెళ్ళిపోయి వలలేసి రాత్రంతా అలసిపోయారు. పాపం ప్రభు అంటున్నాడు, కుడివైపున వల వేయుడు. మీ శక్తి సామర్థ్యాలు, మీ జ్ఞానము, మీరు ఎంత వేటాడినా ఎంత చేసినా చివరికి నిరాశ, నెమ్మది లేని జీవితమే. ఎడమ వైపున మీకు నిరాశ ఉంది, నెమ్మది లేని జీవితమే ఉంది తప్ప కుడి వైపున వల వేయండి. దేవుని జ్ఞానం ఉంది అక్కడ. మీ సొంత శక్తితో ఏదో చేయాలని చూస్తే అలసిపోయే స్థితిలోకి వెళ్ళిపోతారు. కానీ కుడి వైపున దేవుని జ్ఞానం ఉంది. దేవుని మీద నమ్మకం ఉంచు, దేవుని యందు నమ్మిక ఉంచి బ్రతుకు, దేవుణ్ణి ఆశ్రయించు. ఆయన గుడారంలో సాధు వరే యాకోబు వరే నువ్వు బ్రతకగలిగితే ఆయన అలసిపోయాడు. ఆయన ప్రభు అంటాడు కదా, కుడివైపున వల వేయండి. దేవుని జ్ఞానం ఉంది, దేవుని శక్తి ఉంది, నెమ్మదిగా, ప్రశాంతతగా, సంతోషంగా జీవించేటువంటి జీవితం ఉంది కుడివైపున. అలసిపోయి ప్రయాసపడే పరిస్థితి కాదు. సులువైన కాడి ఆయన కాడి. ఈరోజు అనేక మంది విశ్వాస జీవితంలో ప్రయాణం అయిపోతారు. సేవకులు, పరిచారకులు, విశ్వాసులు అనేక మంది ఈరోజు
ఎక్కడ ఇబ్బంది పడుతున్నారయ్యా, ఎక్కడ బాధపడుతున్నారయ్యా అంటే అలసిపోతున్నారు వాళ్ళ జీవితాల్లో. కారణం ఏమిటో తెలుసా? భవిష్యత్తును కూర్చిన భయం. పిలిచిన వాడు నమ్మదగిన దేవుడిని తెలిసి కూడా, ఏర్పరచుకున్న వాడు సమస్తమును ధారాళముగా దయచేయగలిగిన వాడు సమస్తము సమకూర్చి ఇస్తాడు అని నమ్మలేక ఈరోజు అనేక మంది ఏశావు వలె వేటకు వెళుతున్నారు, అలసిపోతున్నారు. అయితే ఏశావు ఏం పోగొట్టుకున్నాడట? ఆ లోకంలోనికి వెళ్ళి తిరిగి 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 ఏమీ దొరకక పరిగెత్తి 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 ఆయాసపడి నెమ్మది లేక సంతోషం లేక చివరికి ఏం దొరికిందయా అంటే ఏమీ దొరకలేదు, ఏమీ లభించలేదు. మన ఇష్టాలు తీర్చుకునే క్రమంలో, మన కోరికలు నెరవేర్చుకునే క్రమంలో, మన ఉద్దేశాలు నెరవేర్చుకునే క్రమంలో అలసిపోయిన స్థితి ఏర్పడుతుంది. జాగ్రత్త ప్రియ సహోదరుడా, సహోదరి, అలసిపోయిన పరిస్థితి. నిజంగా ఎంతో అలసిపోయిన పరిస్థితి జీవితాల్లో ఏర్పడుతుంది. ఏశావు జీవితంలో కూడా అదే వచ్చింది. అలసి ఉన్నాను అంటున్నాడు. అలసిపోయాడు పాపం. ఎంతగా అలసిపోయాడు కదా! జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకునేంతగా అలసిపోయాడు. ఎంత గొప్ప అధికారం, ఎంత గొప్ప హక్కును తృణప్రాయంగా వదిలేసుకున్నాడు. కారణం అలసిపోయిన స్థితి. ఈరోజు కూడా అనేక మందిని దేవుడు తన ఎన్నికలో ఏర్పరచుకున్నాడు. అనేక మందిని తన సేవ కొరకు నియమించుకున్నాడు. అనేక మందిని తన యొక్క అడుగుజాడల్లో నడవడానికి ఆయన నిలబెట్టుకున్నాడు. కానీ అలసిపోతున్నారు చాలా మంది. వారి యొక్క అధికారాన్ని, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క అధికారాన్ని, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క స్థితిని పోగొట్టుకోవడానికి వాళ్ళ చేతులతో వాళ్ళే మరి అనేక రకాలైన వాటి కోసం పరిగెత్తి కోల్పోతున్నారు, అలసిపోతున్నారు. కారణం ఏంటంటే ఇదిగో వారికి భవిష్యత్తును గురించిన భయం. ఆయన నమ్మదగిన దేవుడు, మనం నమ్మితే సమస్తము ఇవ్వగలిగిన వాడు అని తెలిసి కూడా ఏమో ఒకవేళ ఇలా జరిగితే, ఒకవేళ అలా జరిగితే అనే సొంత ఆలోచనలతో, సొంత ఉద్దేశాలతో ఈరోజు అనేక మంది దేవుడు వారిని ముందుగా ఉంచాలని, దేవుడు వారిని త్వరగా ఉంచాలని, తన సేవలో, తన పనిలో, ఇదిగో విశ్వాస జీవితంలో కుటుంబాలను గాని, వ్యక్తులను గాని ఇదిగో ఒక ఉన్నతంగా దేవుడు తన పక్షాన నిలబెట్టుకోవాలని వారికి ఏర్పాటు చేసిన పనిని చేజేతుల పాటు చేసుకొని అలసిపోతున్నారు. కారణం ఒకటే, తమ ఇష్టాలను, తమ కోరికలను, తమ ఉద్దేశాలను నెరవేర్చుకోవడం కోసం దేవుని పనికి దూరంగా వెళుతున్నారు. దేవుని ప్రణాళికకు దూరంగా వెళ్ళిపోయి దేవుడు తన పక్షాన నిలబెట్టుకున్న ఆ యొక్క స్థితిని విడిచిపెట్టుకొని అలసిపోతున్నారు ఈరోజు అనేకం. వారి ద్వారా ఎన్నో చేయాలనుకుంటున్నాడు ప్రభు, కానీ వీరు మాత్రం ప్రభువు మీద ఆనుకోలేక, ప్రభు యొక్క గుడారంలో నివసించలేక, ప్రభువు మీద ఆనుకొని ప్రభు యొక్క బలిష్టమైన చేతి కింద నివసించలేక తమకంటూ ఒక స్థితిని ఏర్పాటు చేసుకోవడానికి ఈరోజు పరిగెత్తి 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 వేటాడుతున్నారండి లోకంలో వారి వలె. లోకములో లోకస్తుల వలె వేటాడి, లోకములో వారు సంపాదించుకున్నట్టు సంపాదించుకోవాలని, లోకంలో వారి వలె బ్రతకడానికి ప్రయత్నం చేసి చివరికి అలసిపోతున్నారు. అలసిపోయి తమ యొక్క జ్యేష్ఠత్వపు హక్కును పోగొట్టుకుంటున్నారు. అనగా దేవుడు తన పని కొరకు తమకిచ్చిన ప్రాధాన్యతను, తమకిచ్చిన స్థితిని విడిచిపెట్టి అది ఒక పనికి రానిదిగా, ఒక విలువ లేనిదిగా ఎంచి లోకాన్ని ఆశ్రయిస్తున్నారంటే ఏశావు వలె ఏమైపోతున్నారు వీళ్ళు?
ఎంత బాధాకరం. ఈరోజు అనేక మంది స్థితి ఇదే. అలసిపోతున్నారు ఈరోజు అనేక మంది. ఆయన బలిష్టమైన చేతుల కింద మౌనంగా ఉంటే, ఆయన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఆహారం ఇస్తాడు. ఆయన నిజముగా విశ్వాసం ఉంచి ప్రభువు మీద ఆనుకునే వారిని ప్రభు ఎన్నడూ చేయి విడచడు. ఏలియాకు కాకులతో ఆహారం పంపించిన దేవుడు ఈరోజు మనల్ని విడిచిపెడతాడా? సారిపతు విధవరాలను ఏలియాను పంపించి సమృద్ధిగా ఆహారాన్ని దయచేసిన వాడు, మరణాన్ని ఆ కుటుంబం నుంచి తొలగించిన వాడు మనల్ని విడిచిపెడతాడా? ప్రియులారా, ఆలోచించండి. నీటిని ద్రాక్షారసంగా మార్చి కొరతను తీర్చిన వాడు ఈరోజు నీ కుటుంబంలో కొరత తీర్చడా? నీ సేవా జీవితంలో కొరతను తీర్చడా? నీకు ఏది అవసరమో ప్రభువు తెలియదంటారా? నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో, ఎప్పుడు ఏది అవసరమో, నిన్ను ఎలా నడిపించాలో, నిన్ను ఏ విధంగా తన మార్గంలో నిలబెట్టుకోవాలని తెలియదంటారా? ఈరోజు అనేక మంది తమ కుటుంబాలను తామే పాడు చేసుకుంటున్నారు. తమ వ్యక్తిగత జీవితాలను, సేవా జీవితాలను కూడా పాడు చేసుకునే వారు ఉన్నారు. ఎంతో బాధాకరమైన విషయం. సోదరులారా, ఆలోచించండి. నీవు నేను ఏ స్థితిలో ఉన్నాను? అలసిపోయిన స్థితిలో ఉన్నామా? దేవుని చెంత అలసట లేని విధంగా సంతృప్తిగా బ్రతుకుచున్నామా? ఆలోచించాలి మనం. ఈరోజు అనేక మంది సేవకులు మనం చూస్తూనే ఉన్నాం, దేవుడిచ్చిన ఆధిక్యతను కోల్పోతూ అవమానాలు పాలవుతున్నారు. దేవుడిచ్చిన ఆధిక్యతను పోగొట్టుకొని తమకంటూ ఒక స్థితిని ఏర్పరచుకోవడానికి అడ్డదారులు తొక్కి ఈరోజు దేవుని ప్రణాళికను పాడు చేసుకుంటున్నారు. ఏశావు వలె అయిపోతున్నారు. మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారంటే ఇదేనేమో కదా. ఎంతో గొప్ప పని వాళ్ళ కోసం దేవుడు దాచి ఉంచాడు. వారి ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు చేయాలని, గొప్ప కార్యాలు జరిగించాలని ప్రభువు మరి దాచిపెడితే ఈరోజు అనేక మంది లోకంలో వారి వలె బ్రతకాలని, లోకంలో వారి వలె గూడు కట్టుకోవాలని, లోకంలో వారి వలె జీవించాలని, ఎక్కడా కూడా ఎక్కడా కూడా కొరత లేకుండా మరి తమకు తాము సమృద్ధిని అనుభవించాలని, ఏ శ్రమ అనుభవించకుండా బ్రతకాలని లోకంలో వారిని చూస్తూ వారిలాగా వీరిలాగా బ్రతకాలని వేటకు పోయి ఏశావు అలసిపోయినట్టుగా ఈరోజు అనేక మంది లోకంలో కలిసిపోయి లోకంలో వారి వల్ల బ్రతకడానికి తమ స్థితి తాము క్రియేట్ చేసుకోవడానికి ఈరోజు తమను నియమించిన దేవునిని విడిచిపెట్టి వారు నిలబడినట్టుగానే ఉంటున్నారు, కానీ పడిపోతున్నారు. ఎంత బాధాకరమో ఆలోచన చేయండి. ప్రియ సోదరులారా, ఒకవేళ నీవు ఈ స్థితిలో ఉంటే నిన్ను నువ్వు పరీక్షించుకో. దేవుడు నమ్మదగిన వాడు. మొదట యేసు ప్రభువు ఉంటే చాలు, యేసు ఉంటే చాలు. నాకు ఏమీ లేకపోయినా పర్వాలేదు, ఈ లోకంలో నాకు ఏ హోదా లేకపోయినా పర్లేదు, ఈ లోకంలో నాకు ఏమీ లేకపోయినా పర్లేదు, సమస్తము కోల్పోయినా నేను యేసు ప్రభువు కోసం బ్రతుకుతానని వచ్చిన నీవు ఈరోజు అన్ని కావాలని కోరుకుంటూ వారిని వీరిని చూస్తూ ఈరోజు అనేక మంది కుటుంబాలు, అనేక మంది విశ్వాసులు, అనేక మంది సేవకులు ఈరోజు ఏశావు వలె మరలా వేటయాడే స్థితిలోకి వెళ్ళిపోతున్నారండి. తమకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవడానికి లైఫ్ని, తమకు నచ్చినట్టుగా జీవితాన్ని కట్టుకోవడానికి వారు ఏశావు వలె తయారయ్యి అలసిపోతున్నారు. ప్రియ సోదరుడా, సహోదరి, నువ్వే స్థితిలో ఉన్నావు ఆలోచించి. రెండవదిగా ఎలా ఉండాలి అనే విషయాలను మనం గమనించినట్లయితే, ఏశావు అయితే దేనికి కలిసిపోయాడట? జ్యేష్ఠత్వపు హక్కును పోగొట్టుకునేంతగా కలిసిపోయాడు. దేనికంటే
తనకు నచ్చినట్టుగా తనకు నచ్చిన ఆహారం సంపాదించుకోవడానికి, తన లైఫ్ ను డిజైన్ చేసుకోవడానికి, తనకు నచ్చినట్టుగా బ్రతకడానికి ఏమైపోయాడు చివరికి? ఏశావు వచ్చి తండ్రి నాకు ఆశీర్వాదం అంటే ఇంకా ఆశీర్వాదం లేదయ్యా. ఏడ్చాడు, గోజారాడు. అయ్యో తండ్రి నాకు ఒక ఆశీర్వాదం కూడా లేదా, మిగిలి లేదా? లేదు. అవకాశం కలిగినప్పుడే, అవకాశం దొరికినప్పుడే, నేను దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలనుకున్నప్పుడే నువ్వు లోబడాలి, విధేయత చూపాలి. నీకు పని కలిగించినప్పుడే, నిన్ను ఆయన పని కోసం నిర్మించుకున్నప్పుడే, ఆయన పని కోసం ఏర్పరచుకొని నిలవబెట్టుకున్నప్పుడే నీవు నీ శక్తి వంచన లేకుండా ప్రభువు నిమిత్తమే పని చేయాలి. అప్పుడు దేవుడు బహుబలంగా నిన్ను వాడుకుంటాడు, అనేక ప్రాంతాల్లో నిలబెడతాడు, నీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. అనగా ఆత్మీయతలో ఎదుగుతూ అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతావు. అంతేకాని సమయాన్ని పోగొట్టుకొని చూడండి. ఆ తర్వాత ఏశావు ఏడ్చినా సరే ఇక అవకాశం లేదు, ఇంకా కఠినుడైపోయాడు, మారు మనసు పొందలేని స్థితికి వెళ్ళిపోయాడు. కాబట్టి మనం ఎలా ఉన్నాం? దేవుడు తన పని నిమిత్తం నిలబెట్టుకున్నప్పుడే మనం జాగ్రత్త పడాలి. ఆయన పిలుపును గుర్తించి, ఆయన ఏర్పరచుకున్న విధానాన్ని గుర్తించి ఆత్మీయ జీవితాన్ని చక్కగా కట్టుకుంటూ మనము దేవుని ఇంటిలో నివసించాలి. ఆయన మీద విశ్వాసంతో, ఆయన మీద నమ్మకంతో జీవించాలి. అంతేకాని ఆయన ఇచ్చిన సమయాన్ని పోగొట్టుకొని, ఆయన ఏర్పరిచిన పనిని విడిచిపెట్టిన ఏశావు వలె తిరిగితే చివరికి మొదటి వాడవు కాస్త నువ్వు కడపటి వాడివైపోతావు. జాగ్రత్త. చూడండి, ఇంకొక వ్యక్తి అలసిపోయిన స్థితి ఉంది. ఏంటో అలసిపోయిన స్థితి అంటే చూద్దాం. నిర్గమకాండంలో 17వ అధ్యాయం, నిర్గమకాండం 17వ అధ్యాయము మాట చదువుకుందాం. 17వ అధ్యాయంలో మరి 8వ వచనం నుంచి చూద్దాం. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇజ్రాయెల్తో యుద్ధం చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయను. రేపు నేను దేవుని కర్రను చేతబట్టుకున్న ఆ కొండ శిఖరం మీద నిలిచెదలను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, ఊరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇజ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయిని తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చున్నట్టుకై దాన్ని వేసిరి. అహరోను, ఊరులు ఒకడు ఈ పక్కను ఒకడు ఆ పక్కను అతని చేతులు ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరులారా, చూడండి, ఇక్కడ గమనించినట్లయితే అమాలేకీయులు దేవునికి వ్యతిరేకమైనటువంటి జనాంగం. ఎలాంటి వారయ్యా వీళ్ళంటే ఇక్కడ ఒక మాట ప్రభు అంటున్నాడు. అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనములకు విరోధంగా ఎత్తిరి గనక యెహోవాకు అమాలేకీయులతో తరతరములకు యుద్ధమనెను. అంతగా దేవునికి విరోధంగా ఉన్నారు వాళ్ళు. అలాంటి వారు ఇజ్రాయేల్ మీదకి దండెత్తిచ్చినప్పుడు మోషే యెహోషువకు చెప్పాడు, నువ్వు మనుషులను ఏర్పరచుకుని యుద్ధం చేయి, నేను కొండ ఎక్కుతాను కర్ర తీసుకొని. ఎక్కి నువ్వు యుద్ధం చేస్తూ ఉండు, నేను ప్రార్థన చేస్తాను. ప్రియ సహోదరులారా, మోషే 2 చేతులు పైకెత్తాడు. చేతులు పైకెత్తినప్పుడేమో మరి ఇజ్రాయేల్ గెలుస్తున్నారు, దింపితే అమాలేకులు గెలుస్తున్నారు. ఇలా కాదని చేతులు బరువెక్కాయి. మరి ఎంతసేపు ఈ చేతులు పైకెత్తగలడు పాపం.
చేతులు బరువెక్కినప్పుడు ఒక రాయి తీసుకొచ్చి మోషేని కూర్చోబెట్టి ఆరోను, ఆ తర్వాత ఇటు పక్క చూడండి ఊరు అనే వ్యక్తి, మీరిద్దరూ కూడా తల చెరి ఒక మరి చేతిని పట్టుకొని పైకి అలాగే నిలవబెట్టారు. అప్పుడు యెహోషువ ఖడ్గము చేత మరి అందరినీ కూడా యుద్ధం చేసి అమాలేకీయులను ఓడించి ఆ రాజును వాళ్ళ జనులందరినీ ఓడించేశాడు. ఇక్కడ గమనిస్తే ప్రియ సోదరులారా, అలసిపోయిన స్థితి మోషే జీవితంలో కనపడతా ఉంది. ఎందుకు చేతులు బరువెక్కాయి అంటే ఇదిగో ప్రార్థన జీవితంలో బరువెక్కాయి. రెండు చేతులు ఆకాశం వైపెక్కి ప్రభువుకు మొరపెట్టడంలో అలసిపోయి ఉన్నాడు. లోకం సంబంధమైన వాటి కోసం కాదు మోషే అలసిపోయింది. లోకాన్ని ఎలా సంపాదించుకోవాలో కాదు, ఐగుప్తు ధనమును, ఐగుప్తు అధికారమును విడిచి వచ్చాడు మోషే. దేవుని నిమిత్తం దేవుని పిల్లలతో బ్రతకడమే ధన్యం అనుకున్నాడు. ఇప్పుడు మోషే దేనికి చేతులెత్తున్నాడంటే ఇదిగో దేవునికి విరోధముగా లేచిన అమాలేకీయులను నాశనం చేయడానికి. చూడండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహంవలే తిరుగుచూ ఉన్నాడు, వాడు ఎవరిని మింగుదునా అని తిరుగుచూ ఉన్నాడు. మెలకుగా ఉండండి, ప్రార్థన చేయండి అని దేవుని వాక్యం సెలవిస్తాం. ఏ విషయంలో మనం అలసిపోవాలంటే ప్రార్థన చేయడంలో అలసిపోయేంతగా ప్రార్థించాలి. ప్రార్థన జీవితంలో అలసిపోయేంతగా ప్రార్థన చేయాలి. లేకపోతే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు అలసిపోతావు. జాగ్రత్త. ఎలా ఉండాలంటే ప్రార్థన, మోషే ప్రార్థన చేస్తా ఉన్నాడు, రెండు చేతులు పైకి ఎత్తాడు, ఆకాశం వైపు చేతులు ఎత్తాడు. భారం ఎక్కాయి చేతులు, రెండు కూడా బరువు ఎక్కాయి, కానీ విడిచిపెట్టలేదు. ఒకవైపు యుద్ధం జరుగుతా ఉంది, విరోధంగా పోరాడుతూ ఉన్నాడు. అమాలేకీయులతో యెహోషువ యుద్ధం చేస్తున్నాడు. సోదరులారా, నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి? ప్రార్థన అలసిపోయేంతగా చెయ్యాలి. ఏ విషయంలో నువ్వు అలసిపోవాలంటే ప్రార్థన చేయడంలో అలసిపోవాలి. అలసిపోయేంతగా ప్రార్థన చేయాలి. నీ కుటుంబం కట్టబడాలంటే, నీ ఎవరులు బయట జయించే పిల్లలుగా ఉండాలి అంటే, నీ కుటుంబంలో ఉన్న యవనస్తులు లోక ఆశల్లో పడిపోకుండా, పాపంలో పడిపోయి నశించిపోకుండా, కుటుంబ జీవితం ఆత్మీయతలో కట్టబడాలి, క్రీస్తు అనే బండ మీద కట్టబడాలి అంటే నీ కుటుంబంలో ఎలా ఉండాలయ్యా మీరు అంటే, మోషే వలె చేతులు పైకెత్తి అలసిపోయేటువంటి ప్రార్థన, అలసిపోయేంతగా ప్రార్థన చేయాలి. ఈరోజు అలా ఉందా? ఆలోచన చేయండి. రోజు మొత్తంలో ఉన్న సమయం 24 గంటలు అయితే 12 గంటలు చేతిలో ఉంటే నిద్రకు, పనికి అన్నీ పోగా 12 గంటల్లో 8 గంటలు ఉద్యోగానికి తీసేస్తే 4 గంటల సమయం ఉంటుంది. కానీ 4 గంటలు కూడా లేదు. ఈరోజు దేవునితో గడిపే సమయాన్ని లెక్కేస్తే గట్టిగా 5-10 నిమిషాలు కూడా కేటాయించట్లేదు ప్రభుత్వం. మనకు ఏ ప్రమాదము వాటిల్లకుండా మనల్ని కాపాడి యేసుతో గడిపే సమయం అదేనా? మన కుటుంబం చుట్టూ అగ్ని కంచె వేసి ఎల్లప్పుడూ మన జీవితాలను చక్కదిద్దుతూ, మనకు బుద్ధి చెబుతూ, మనల్ని ఎల్లప్పుడూ మన క్షేమం కోరుతూ మనల్ని ఆయన మరి తన బిడ్డల వలె సంకరెత్తుకునేటువంటి ప్రభు కోసం ఆయనతో సహవాసం చేసేది 5-10 నిమిషాలేనా? చాలా మంది చెప్తుంటారు, నేను ఉద్యోగంలో బిజీగా ఉన్నాను, లేకపోతే పనిలో బిజీగా ఉన్నాను, లేకపోతే వ్యాపారంలో బిజీగా ఉన్నాను, ఇంకేదో బిజీగా ఉన్నాను అని. కానీ నీ జీవితం గజిబిజి కాకముందే నీ బిజీని పక్కన పెట్టి నీకు తోడై ఉన్న దేవుణ్ణి, నీ కొరకు ప్రాణం ఇచ్చిన యేసు ప్రభు కొరకు ఆయనతో సహవాసం చేయడానికి ఇష్టపడు. ఎంతగా అంటే చేతులు బరువెక్కేంతగా, అలసిపోయేంతగా ప్రార్థన చేయాలి.
ప్రిసవుతారా ఆలోచించాలి. దానియేలు ప్రార్థన ఎలా ఉంది? దానియేలు వలె ప్రార్థించాలి. అలసిపోయేంతగా, అందుకు అలసిపోవాలి. ప్రార్థన చేయటంలో అలసిపోవాలి తప్ప లోక సంబంధమైన విషయాల్లో కాదు. చాలా మంది సెల్ ఫోన్ చూసి చూసి అలసిపోతారు పాపం. కళ్ళు మంటలు పుట్టి, కళ్ళు నొప్పులు పుట్టి, అలసట వచ్చేసి, చివరికి మతిమరుపు వచ్చి వాళ్ళ జీవితం వాళ్ళకే అర్థం కాని స్థితిలో అలసిపోతుంటారు చాలా మంది. ఇవి ఇప్పుడున్న పరిస్థితి, ఇప్పుడున్న ట్రెండ్ అంతా అదే కదా. అలసిపోతున్నారు సెల్ ఫోన్ చూడడంలో, అలసిపోతున్నారు సినిమాలు చూడడంలో, అలసిపోతున్నారు రకరకాల ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాములు చూడడంలో, అలసిపోతున్నారు ఫోనోగ్రఫీని చూడడంలో, అలసిపోతున్నారు అనేకమైన పనికి మాలిన పనులు చేయడంలో. ఇది కాదు కావాల్సింది. నీ సంఘంలో విశ్వాసులు బలపడాలంటే, నీ సంఘంలో విశ్వాసులు ఒక్కొక్కరు అపవాది అయిన సాతానుతో విరోధంగా, వాడికి విరోధంగా పోరాడగలిగే శక్తి వాళ్ళకు కావాలి అంటే, వాళ్ళు వాక్యంలో, ప్రార్థనలో, ఆత్మీయతలో ఎదిగేలా చేయాలి అంటే, మొదట మోషే వలె అలసిపోయేంతగా ప్రార్థన చేయాలి సంఘ సేవలు. ఈరోజు అనేకమైన భారమైన పనులు పెట్టుకుని అనేక మంది ప్రార్థన భారంతో చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. అందుకోసమే సంఘాలు చిన్నాభిన్నమైపోతున్నాయి. బండ మీద సర్పము జాడలే తెలియనట్టుగా ఈరోజు సంఘంలోనికి, క్రీస్తు అనే బండ మీద కట్టబడే సంఘంలోనికి అపవాది దూరేశారు. కారణం ఏంటో తెలుసా? సంఘం సేవకుడు కనిపెట్టలేకపోతున్నాడు. కారణం ఏంటంటే ప్రార్థన జీవితం లేదు. ఈరోజు కుటుంబాల్లోకి సాతాను దూరుతున్నాడు, చిన్నాభిన్నం చేస్తున్నాడు. కుటుంబంలో ఉండే పెద్దలను, పిల్లలను, యవనస్తులను చెరుపుతున్నాడు వాడు. కారణం ఏంటంటే ప్రార్థనా జీవితం లేదు. అలసిపోయేంతగా ప్రార్థించాలి. ఏ విషయంలో అలసిపోవాలి అంటే ప్రార్థనా జీవితంలో అలసిపోయేంతగా ఉండాలి. అప్పుడే నీ కుటుంబం చక్కగా కట్టబడుతుంది. నీ కుటుంబంలో ఉన్న యవనస్తులు పాపము చేతులు పాపంలో పడకుండా, అపవాది చేతులు చిక్కకుండా మరి జాగ్రత్త పడతారు. దేవుడు వారిని కాస్తాడు. సంఘంలో విశ్వాసులు, సంఘము అభివృద్ధి చెందాలంటే, సంఘము జాగ్రత్తగా క్రీస్తు అనే బండ మీద మరి సంఘము అభివృద్ధి చెందాలి. క్రీస్తులు అంటే ఇదిగో అలసిపోయేంతగా ప్రార్థనా జీవితం ఉండాలి. అప్పుడు అలసిపోదు. ఆ విషయంలో అలసిపోవాలి, ప్రార్థించుట్లో అలసిపోవాలి. సోదరులారా చూడండి, అదేవిధంగా ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే, యెషయా గ్రంథంలో 50వ అధ్యాయం, యెషయా గ్రంథము 50వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో 4వ వచనం మనం గమనిద్దాం. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానం నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ఎలా ఉండాలంట? అలసిన వారిని మాటల చేత ఊరడించు జ్ఞానం కలిగించేటట్టుగా దేవుడి యొద్ద మొరపెట్టాలి. ఎంతో మంది విశ్వాస జీవితంలో పడిపోయి, క్రీస్తుకు దూరంగా విశ్వాసంలో క్రిందకు దిగుతూ, ఆత్మీయ జీవితంలో క్రిందికి దిగుతూ బాధపడి అలసిపోయే వారినట ఊరడించి, అలాంటి వాళ్ళను మరలా ఉత్సాహంతో దేవుని మాటలతో నింపి, ఆ అలసిపోయిన వారిని బలపరిచి ప్రభు ఎదుట నిలబెట్టే విధంగా తయారు చేసే జ్ఞానం కావాలట. అందుకోసం ప్రభు సన్నిధిలో మొరపెట్టే విధంగా, ప్రభు దగ్గర నేర్చుకునే విధంగా మనం ఉండాలి. అలసిపోవాలి. ఎందుకు అలసిపోవాలి తెలుసా? ఎక్కువసేపు బైబిల్ చదవడంలో అలసిపోవాలండి. సమయం దొరికినప్పుడల్లా బైబిల్ పట్టుకోవాలి, సమయం దొరికినప్పుడల్లా బైబిల్ చదవాలి. దేవుని జ్ఞానాన్ని సంపాదించడంలో అలసిపోవాలి. అది మనకు మంచిది. దేవుని జ్ఞానంతో మనం అభివృద్ధి చెందడంలో అలసిపోవాలి. ఎంతగా అలసిపోవాలంటే చదువుతూ వాక్యం చదువుతూనే ఉండాలి. సమయం దొరికినప్పుడల్లా దేవుని మాటలే, దేవుని వాక్యమే. ఎందుకో తెలుసా? అనేక మంది అలసిపోయిన వారిని
సొమ్మసిల్లిపోయిన వారిని, పడిపోతున్న వారిని నిలబెట్టి బలపరిచి ప్రభు కొరకు మరలా బాణములుగా మంచి మరి సాధనములుగా మంచి ఆయుధాలుగా తయారు చేసేటువంటి శక్తి మనకు కలగాలి అంటే మనము దేవుని వాక్యములో వర్తిల్లాలి. ఎక్కువ సమయం దేవుని వాక్యముతో మనం ముడిపడి ఉండాలి. దేవుని మాటలు నేర్చుకుంటూ, ప్రభు మాట్లాడే విషయాలను నేర్చుకుంటూ, ఎక్కువ సమయం ప్రభుతో గడుపుతూ ఆయన మాటలు వింటూ జ్ఞానమును పెంపొందించుకోవడంలో అలసిపోవాలి. చూడండి ఎలాంటి జ్ఞానమట, శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన శిష్యుడుగా చేసుకునేట్టుగా. మరియ చూడండి మార్త విస్తారమైన పని పెట్టుకుంది. కానీ మరియ వచ్చి యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది. ఉత్తమమైన శిష్యురాలు కదా, ఉత్తమమైన వాటిని గురించి వినడానికి ఉత్తమమైన దాన్ని ఎంచుకుందామే. సరాసరి యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన నోటి వైపు చూస్తుంది. ఏ విషయాలు నాకు చెప్తే, ఆయన నోటి నుంచి ఏ మాటలు వస్తాయో నేను బాగుపడాలి, ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట నన్ను బాగుపరుస్తుందనే ఉత్తమమైన దానికోసం ఎదురు చూస్తా ఉంది. ప్రియ సహోదరుడా, ప్రభువుకు శిష్యుడుగా ఉండాలంటే, ఆయనకు శిష్యుడగునట్లుగా నువ్వు ప్రవర్తించాలి, శిష్యుడగునట్లుగా నువ్వు ఉండాలి అంటే మరి ఎలా ఉండాలి? శిష్యుడు ఎప్పుడు కూడా పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవాలి. కాబట్టి బైబిల్ చదివే విషయంలో, వాక్యము ధ్యానించే విషయంలో, ప్రభు మాట్లాడే విషయాలను శ్రద్ధగా ఆలకించి లోతైన విషయాలను ధ్యానిస్తూ నెమరు వేసుకుంటూ ఎల్లప్పుడూ వాక్యాన్ని హృదయం నిండుగా భద్రపరుచుకునే విషయంలో అలసిపోయేంతగా ఉండాలి. అప్పుడు నువ్వు అనేక మంది సొమ్మసిల్లిపోయే వారిని నిలబెట్టగలిగిన శక్తి నీకు వస్తుంది. నిజంగా అలాంటి అనుభవం మనకుందా? నువ్వే స్థితిలో ఉన్నావు, దేని కలిసిపోతున్నావు ఈరోజు ఆలోచన చేసుకో. చివరగా యోహాను సువార్తలో ఒక మాట చదువుకుందాం. యేసు ప్రభు వారు అలసిపోయారు, ఎందుకో తెలుసా? చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు వారు కూడా అలసిపోయారు. ఎందుకు అలసిపోయారు చూడండి, ఒక మాట చదువుకుందాం. 4వ అధ్యాయం చూడండి. అక్కడ యాకోబు బావి ఉండేది కనుక యేసు ప్రయాణం వల్ల అలసి ఉన్న రీతిని ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలు ఆయన. యేసు ప్రభు వారికి కూడా అలసట వచ్చింది. ఎందుకో తెలుసా? ఆత్మల భారంతో అలసట వచ్చింది. నశించిపోయే వారిని వెతికి రక్షించడంలో అలసిపోయాడు ఆయన. రండి, మనం చుట్టుపక్కల గ్రామములకు వెళ్ళి స్వార్థ ప్రకటించాలి, నన్ను అందుకే తండ్రి పంపించాడు అంటున్నాడు ఆయన. కానీ ఈరోజు రండి అందరం కూర్చొని సినిమాలు చూద్దాం, రండి అందరం కూర్చొని ముచ్చట్లు చెప్పుకుందాం, రండి అందరం కలిసి రెస్టారెంట్కి వెళ్దాం, రండి అందరం కలిసి బయట షాపింగ్కి వెళ్దాం, రండి అందరం కలిసి ముచ్చటించుకొని ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుందాం. ఇది కదా ఈరోజు చెప్తుంది. అలసిపోయి పడుకొని నిద్రపోతున్నారు. కానీ యేసు ప్రభు వారు అలసిపోయారు. ఎందుకో తెలుసా? నశించిపోయే వారిని వెతకి రక్షించుటలో అలసిపోయాడు ఆయన. తండ్రి చిత్తాన్ని భూమి మీద నెరవేర్చడానికి అలసిపోయాడు. తండ్రి అయిన ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి కుమారునిగా భూమి మీద అలసిపోయాడు ఆయన. రాత్రంతా ప్రార్థనలో గడుపుతున్నాడు. ఉదయాన్నే మరలా ప్రజల్లోనికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తా ఉన్నాడు. నశించిపోయే వారిని వెతకి రక్షించడానికి ఆయన అలసిపోయాడు. ఈరోజు నువ్వు దేనికి అలసిపోతున్నావు? నీ అలసట దేనికి? నువ్వు కోరుకున్నది సంపాదించుకోవడానిక? నువ్వు అనుకున్నది పొందుకోవడానిక? నీకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవడానికి, నీ జీవితాన్ని డిజైన్ చేసుకోవడానిక? నీ ప్రకారంగా నీకు ఎలా నచ్చితే అలా బ్రతకడం కోసం ఈరోజు నువ్వు అలసిపోయే స్థితిలోకి వెళ్ళిపోతున్నావేమో. జాగ్రత్త. భూమి మీద 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటి యేసు ప్రభు వారు 33.5 సంవత్సరం జీవిస్తే 30 సంవత్సరాలు ఆయన తల్లిదండ్రులకు లోబడి ఎంట ఉన్నాడు. 3.5 సంవత్సరం ఆయన తండ్రి ఇచ్చిన బాధ్యతను 3.5 సంవత్సరం కూడా ఎక్కడా కూడా వెనుదిరిగి చూడలేదు.
దేవుడే నరుడిగా వచ్చి కుమారునిగా ఈ భూమి మీద జీవించిన ఆయన మనందరికీ విధేయతను నేర్పిస్తున్నాడు, ఆ క్రమాన్ని నేర్పిస్తున్నాడు. కానీ ఈ రోజు అనేక మంది ఆ క్రమాన్ని విధేయతను విడిచిపెట్టేశారు. యేసు ప్రభు వారు మనకు మాదిరి చూపిస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఆయన యందు విశ్వాసం ఉంచితే పోషింపబడతారు. ఆయన యందు విశ్వాసం నుంచి ఆయన నిమిత్తము పనిచేస్తే జీతం ఆయన ఇస్తాడు. నిజంగా నిస్వార్థంగా ప్రభు నిమిత్తం నువ్వు పనిచేస్తే యజమాని ఆయన కదా. ఆయన ఇవ్వకుండా మానుకుంటాడా? ఆయన మన క్షేమం చూడకుండా మానుకుంటాడు? ఈరోజు అనేక మందికి సందేహం, అనేక మందికి రకరకాల సందేహాలు ఉన్నాయి. భవిష్యత్తును గురించిన భయం, పిలుపుందంటారు, సేవా జీవితం అంటారు, నన్ను దేవుడు పిలిచాడంటారు. అనేక మంది, చాలా మంది రోజు యవనస్తులైతేనేంటి, ఇంకా రకరకాల ఎంతో మంది. కానీ చివరాఖరికి మరలా దాస్యత్వం అనే కాడి కింద చిక్కుకుంటూ ఉంటారు. ఈరోజు అనేక మంది జీవితం అలాగే ఉంది. కానీ యేసు ప్రభు వారు ఎందుకు అలసిపోయారో తెలుసా? అలసి ఉన్న రీతిలో ఎందుకు ఆయన అక్కడ కూర్చున్నాడో తెలుసా? నశించిపోయేవాడిని రక్షించడానికి, పాపంలో ఉన్న వారిని విమోచించడానికి ఆయన అలసి ఉన్న రీతిని అక్కడ కూర్చున్నాడు. ఆత్మల భారము కలిగి ఆత్మల పంచల సమృద్ధిగా సంపాదించడానికి ఆయన అలసి ఉన్న రీతిని కూర్చున్నాడు. మరి ఈరోజు మన అలసట దేనికి? ఆత్మల భారం కలిగి అలసిపోతున్నామా? అనేక మంది రక్షించబడాలని అలసిపోతున్నామా? సువార్త చెప్పుడులో అలసిపోతున్నామా? అనేక మంది రక్షణలోనికి నడిపించడానికి మనం అలసిపోతున్నామా? దేవుని పనిలో అలసిపోయేంతగా ఉన్నావా నువ్వు? ఇదిగో ప్రభు చిత్తం భూమి మీద నెరవేర్చకు అలసిపోయేంతగా పనిచేస్తున్నావా? నీ స్థితి ఏమిటి? ఎందుకు అలసిపోతున్నావు? మరి దేనికి, వేటి కోసం అలసిపోతున్నావు? నీ జీవితంలో ఎందుకు అలసిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతున్నావు? పరీక్షించు. ఏశావు భ్రష్టుడై వ్యభిచారి, జ్యేష్ఠత్వ హక్కును పోగొట్టుకున్నాడు, ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. చివరికి వెలికి నాకు దొరకలేదు, సమయం పోయింది. దేవుడు 3 విషయాలు చూడండి. 1, ప్రేమతో పిలుస్తాడు. 2, మరి గద్దిస్తాడు. 3వదిగా ఆయన శిక్షించి నీకు పరాప చెప్పాలని చూస్తాడు. ఈ 3 సార్లు పిలిచినప్పుడు పలకపోతే వెయిటింగ్ లిస్ట్ లో పెడతాడు. ఎవరినైనా సరే ఆయన అనుకున్న రీతిలో నువ్వు పనిచేయాలి, ఆయన అనుకున్న ప్రకారంగా నువ్వు పనిచేయాలి, కానీ నీకు నచ్చినట్టు కాదు. ఆయన ఏం కోరుకుంటున్నాడో, ఆయన నిన్ను ఎలా డిజైన్ చేశాడో, నీ లైఫ్ని ఎలా డిజైన్ చేశాడో, నువ్వు ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడో, ఏ స్థితిలో ఉండి నువ్వు ఆయన కోసం పనిచేయాలనుకుంటున్నాడో, నిన్ను ఆయన ఏ డిజైన్ అయితే చేశాడో ఆ డిజైన్ లోనే నువ్వు ఉండాలి తప్ప నీకు నచ్చినట్టు ఉంటే కుదరదు. ప్రేమతో పిలుస్తాడు, గద్దించి పిలుస్తాడు, హెచ్చరించి పిలుస్తాడు, శిక్షించి పిలుస్తాడు. ఇలా వినకపోతే ఫైనల్ గా వెయిటింగ్ లిస్ట్ లో ఉంచుతాడు. అంటే అర్థం ఏంటంటే, నువ్వు ట్రైన్ లో ఎక్కేటప్పుడు టికెట్ తీసుకున్నప్పుడు వెయిటింగ్ లిస్ట్ వచ్చింది అనుకోండి, అది సీట్ కన్ఫర్మ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అంటే స్టేషన్ వచ్చేంత, నువ్వు వెళ్ళవలసిన గమ్యం వెళ్ళేంత వరకు కూడా ఒకవేళ నీకు సీట్ దొరక్కపోవచ్చు. దేవుడు తన పనిని జరిగించడానికి నిలబెట్టుకున్నప్పుడే ఆసక్తితో నువ్వు నిలబడితే దేవుడు నీ ద్వారా అనేక గొప్ప కార్యాలు చేస్తాడు. నీ ద్వారా అనేక పనులు చేయిస్తాడు, ఆయన జరిగించుకుంటాడు. అలా కాకుండా నీ లైఫ్ నువ్వు డిజైన్ చేసుకోవడం కోసం దేవుడి ప్రణాళికలు నువ్వు లేకుండా, దేవుడి ఇష్టంలో నువ్వు లేకుండా, దేవుడు ఉంచిన స్థితిలో నువ్వు ఉండకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతకడానికి ఇష్టపోయి అలసిపోతే, నీకు ఇష్టం వచ్చినట్టు జీవించాలని అలసిపోతే, నీకు నచ్చిన విధంగా నీ కుటుంబాన్ని ఉంచుకోవడానికి అలసిపోతే, చివరికి వెయిటింగ్ లిస్ట్ లో ఉంటావు. అంటే ఇక మనకు అర్థం అవ్వాలి, ఆయన ఉపయోగించుకోవచ్చు, ఉపయోగించుకోకపోవచ్చు. నీలాగే, అంటే నువ్వు ఏ విధంగా అనుకున్నావో అదే జీవితమే జీవితాంతం ఉంటుంది తప్ప దేవుని చిత్తం నీ యందు సంపూర్ణం కాదు. కాబట్టి
దేనికోసం నువ్వు అలసిపోతున్నావు? జాగ్రత్త. మోషే అయితే ప్రార్థనా జీవితంలో అలసిపోతున్నాడు. ఆయన అలసిపోయేంతగా, ఇదిగో శత్రువులను పూర్తిగా సర్వనాశనం అయ్యేంత వరకు కూడా అలసిపోయేంత వరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. విరోధి అయిన అపవాదిని కాళ్ళ కింద తొక్కే విధంగా వాడెక్కడా కూడా మన జీవితంలోకి ప్రవేశించకుండా అలసిపోయేంతగా ప్రార్థన జీవితం కుటుంబాల్లో ఉండాలి, సంఘాల్లో ఉండాలి, సేవకునిలో ఉండాలి. అదే విధంగా చూడండి, ఇంకోటి ఏముంది? వాక్యం ధ్యానించడంలో, నెమరువేయటంలో ఎక్కువ సమయం ప్రభుతో గడిపి దేవుని జ్ఞానాన్ని పొందుకుంటూ అలసి ఉన్న వారిని, సొమశిల వారిని, పడిపోయే వారిని నిలవబెట్టి ఊతమిచ్చి వారిని ప్రభు కోసం మరలా బలమైన సాధనాలుగా తయారు చేయడానికి, విశ్వాసంలోనికి నడిపించడానికి, ఒక మంచి నాయకుడులాగా కావాలి అంటే, దేవునికి శిష్యుడు, ప్రభువుకు శిష్యుడిగా మారాలి అంటే ఎక్కువ సమయం ప్రభు దగ్గర నేర్చుకోవడంలో అలసిపోవాలి. మూడవదిగా ఆత్మల సంపాదనలో అలసిపోవాలి. మా సువార్త ప్రకటించడంలో అలసిపోవాలి. అనేకులను క్రీస్తు వద్దకు నడిపించడంలో అలసిపోవాలి. దేవుని చిత్తం భూమి మీద జరిగించడానికి అలసిపోవాలి. అందుకు నీ జీవితం అలసిపోవాలి. అంతేకానే నీ ఇష్టం నెరవేర్చుకోవడానికో, నీ చిత్తం నెరవేర్చుకోవడానికో, నీకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవడానికో, నువ్వు అనుకున్న రీతిలో నువ్వు బ్రతకడానికో కానే కాదు. అలా అయితే ఏశావు వలె జ్యేష్ఠత్వపు హక్కును కోల్పోయి భ్రష్టుడైనట్టు, ఇదిగో ఏశావు వలె నువ్వు కూడా దేవుని ప్రణాళికను ఎరగక నీకు ఇష్టం వచ్చినట్టుగా నీ జీవితాన్ని డిజైన్ చేసుకోవాలంటే మాత్రం లోక ఆశల కోసం, లోకంలో వారికి వలె బ్రతకడం కోసం వారిని వీరిని చూసి వలసిపోతే మాత్రం చివరికి దేవుడు ఇచ్చిన ఆధిక్యతను కోల్పోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త. విశ్వాసంలో నుంచి పడిపోయే పరిస్థితి ఉంది. జాగ్రత్త. ఇక మరలా మారు మనసు పొందడానికి అవకాశం ఉండదు. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరముల రుచి చూచి అంటాడు పౌలు. అది చదివితే మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా, ఎందరు చెప్పినా మనం అనుకున్న రీతిలోనే బ్రతకడం కరెక్ట్ అనుకుంటారు చాలా మంది. మేము డిజైన్ చేసుకుందే కరెక్ట్ అనుకుంటారు. మేము వాదిస్తున్నదే కరెక్ట్ అనుకుంటారు. మేము చెప్పుకునేదే కరెక్ట్ అనుకుంటారు. మేము ఏ విధంగా మాకు మలుచుకొని చెప్పుకుంటామో అదే రైట్ అనుకుంటారు. అదే దేవుని చిత్తమని వారికి తెలియకుండానే దేవుడిచ్చిన ఆధిక్యతను కోల్పోయి ఏశావు వలె అయిపోతారు. జాగ్రత్త. ఈ అంత్య దినాల్లో ప్రభు నిమిత్తం బ్రతకడం కంటే గొప్పది ఏమీ లేదు. సహోదరుడా, సహోదరు, అపోస్తులైన పౌలు అలసిపోయాడు. ఎంతగా అంటే క్రీస్తు వలె బ్రతకటలో ఈ రోజు మనమందరము సంఘం మాదిరిగా ఎలా బ్రతకాలో క్రీస్తును పోలి నడుచుకుని పౌలు రాళ్ల దెబ్బలు తిని, కొరడా దెబ్బలు తిని, సమస్తము కోల్పోయి, సమస్తము పెంటగా ఎంచుకొని, సమస్తమును విడిచిపెట్టి క్రీస్తు కొరకు ఎన్నో అవమానాలకు వచ్చి అలసిపోయి హతసాక్షయ్యాడు. సహోదరుడా, సహోదరి, ఆలోచించి మరి నువ్వు దేనికి అలసిపోతున్నావు? నీ జీవితం ఎందుకు అలసిపోయే స్థితిలోకి వెళ్ళిపోతున్నావు? ఎవరి కోసం అలసిపోతున్నావు? దేనికోసం అలసిపోతున్నావు? నిన్ను నువ్వు పరీక్షించుకో. ఎంత దినాల్లో జాగ్రత్త. చేదైన వేరు మొలచి నిన్ను పాడు చేస్తుందేమో. వారిని వీరిని చూస్తూ, ఇంకెవరినో చూస్తూ పొరపాటు నీ జీవితానికి వాతలు పెట్టుకుంటున్నావేమో. జాగ్రత్త. జ్యేష్ఠత్వం పోగొట్టుకుంటావు. జ్యేష్ఠత్వపు హక్కును కోల్పోయి, దేవుడిచ్చిన అధికారాన్ని కోల్పోయి రేపు కడపడి స్థితిలో ఉంటావేమో. నీవు మొదటి వాడిగా ఉండవలసిన నీవు కడపడి స్థితిలో ఉంటావేమో. జాగ్రత్త. ఇప్పటికైనా దేవుని ప్రణాళికను అర్థం చేసుకో. నీ కుటుంబం పట్ల దేవుని ప్రణాళిక ఏంటి? నీకు దేవుడిచ్చిన పని పట్ల ప్రణాళిక ఏంటి? నీకు ఇచ్చిన సంఘం పట్ల దేవుని ప్రణాళిక ఏంటి? నేను సేవకుడిగా నిలబెట్టుకోవడంలో దేవుని ప్రణాళిక ఏంటి? నీ ద్వారా ఏం చేయాలనుకున్నాడు? ఇలా దేవుడు తాను ఏం డిజైన్ చేశాడో దాంట్లో ఉండడానికి ప్రయత్నించు. నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. అలసిపోవు. కానీ అలా కాకుండా గుడారంలో నివసించడం నాకేం పని అనుకొని నీ సొంతంగా డిజైన్ చేసుకొని పొలంలోనికి వేటకు వెళ్ళావంటే మాత్రం, లోకంలోనికి వెళ్ళి ఏదో చేయాలని ఆశపడితే మాత్రం చివరికి ఏశావు వలె అయిపోతావు. జాగ్రత్త. ఇప్పటికైనా
నీ జీవితాన్ని సరిదిద్దుకో. అలసిపోయిన స్థితిలో నుంచి అలసిపోయిన వారిని, సొమ్మసిల్లిపోయిన వారిని లేవనెత్తు. ప్రభు వైపుకు తిరిగి ఎప్పటికైనా నీ హృదయం ప్రభుకిచ్చి ఆయన ప్రణాళిక ఏంటో, ఆయన ప్రణాళికలో ఎలా జీవించాలో, ఆయన చిత్తం ఏంటో సంపూర్ణంగా గ్రహించి ఈ భూమి మీద నీ పనిని దేవునికి ఇష్టంగా, దేవుని చిత్త ప్రకారంగా పరిపూర్ణంగా జరిగించే కృపను పొందుకొని ముందుకు నడవాలని కోరుకుంటూ, అటు కృప మనందరికీ దయచేయాలని కోరుకుంటూ, ప్రభు మనందరికీ తన యొక్క జ్ఞానమునిచ్చి మనందరినీ తన చిత్తానుసారంగా నడిపించుకొనును గాక. అలసిపోని స్థితిలో మనల్ని ప్రభు నిలబెట్టుకొనును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.